హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. 6 మంత్ బేబీకి వీ షేప్లో స్కాలప్ డిజైను కట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. క్లాత్కి క్యాన్వాషు ఇలా ఐరన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ 2.3 ఇంచెస్లో నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. ఒరిజినల్ కాదు, ఖర్చుతో కలిపి. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఖర్చుతో కలిపి ఇది కూడా ఇలా తీసుకొని చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి విడ్త్ దగ్గర. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్కి ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చిన దగ్గర 2 సైడ్స్ ఇలా వీ షేప్ వచ్చేటట్లు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు కోసము నెక్ దగ్గర. నెక్స్ట్ చూపిస్తున్నట్లు నెక్ దగ్గర పిన్ తోటి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నట్లు ఈ షేప్లో అంబ్రిల్లా షేప్లో ఇలాగా పీస్ అనేది కట్ చేసుకొని అది హాఫ్గా ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు కింద సైడ్ నుంచి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఇది ఓపెన్ చేసుకోవాలి. వన్ సైడ్కి ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. వచ్చే కొద్దీ లోపలికి మార్కింగ్ ఇస్తూ రావాలి. చూపిస్తున్నట్లు ఇలాగా. నెక్స్ట్ ఆ తర్వాతనే మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. సింపుల్గా ఇలా నెక్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నీట్ ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది. ఇంతే, చాలా ఈజీగా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇక్కడ సైడు ఖర్చు కోసం మార్కింగ్ ఇలా ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్లు చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా స్కాలప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ రౌండ్ అనేది తీసుకునిందంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇక్కడ ఖర్చు దగ్గర కట్ చేయకూడదు. చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ లోపలికి ఇలా వదులుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే స్టిచ్ చేసేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇంతే, చాలా ఈజీగా నెక్స్ కట్ చేసేసుకోవడమే. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.